బ్రేకింగ్ న్యూస్. కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. 7 గంటలుగా యువకుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలింపు చేపట్టారు. ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండటంతో గాలింపు చర్యలకు కాస్త ఆటంకం కలిగింది. 10 మంది గజ ఈతగాళ్లు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్లో పాల్గొన్నారు. చనిపోయిన 5 యువకులు కూడా ముషీరాబాద్లోని రామ్నగర్ ప్రాంతానికి చెందిన వారేనని తెలిసింది. చనిపోయిన 5లో ధనుష్, లోహిత్ అన్నదమ్ములని తెలిసింది. చనిపోయిన వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గారెడ్డి లైవ్లో అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. ఇప్పటికే అటు కొండపోచమ్మ రిజర్వాయర్లో పడిపోయిన వాళ్ళ 5 మృతదేహాలు కూడా ఇప్పటికే గాలించి చేపట్టారు. అయితే గజ ఈతగాళ్లు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అదే అఖిల, ఉదయం 11 గంటలకు ఏదైతే సిద్దిపేట జిల్లా ములుగు మండలము కొండపోచమ్మ సాగర్లో గల్లంతైన యువకులు, ఆ తర్వాత 11:05 గల్లంతైతే 12 గంటలకు పోలీసులకు సమాచారం అందింది. ఆ 12 గంటలకు సిద్దిపేట సిపి అనురాధ ఆధ్వర్యంలో మాత్రము భారీగా ఇక్కడికి పోలీసులు చేరుకోవడం జరిగింది. గజ ఈతగాళ్లతో మాత్రం 12 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆ రెస్క్యూ టీము, అదేవిధంగా గజ ఈతగాల వాళ్ళ ఆధ్వర్యంలో మాత్రము 7 గంటలు శ్రమించి 5 మృతదేహాలు బయటకు తీయడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆ గజ్వెల్లి పోస్ట్ మార్టం తరలించి పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలు అందించడానికి ఏర్పాట్లు అయితే పోలీస్ శాఖ చేపట్టిందని చెప్పవచ్చు. అఖిల, దీంతో పాటు ఇప్పుడైతే హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతానికి చెందిన 7 యువకులు 3 ద్విచక్ర వాహనాల్లో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ముందుగా మాత్రము అక్కడ ఆ మల్లికార్జున స్వామి టెంపుల్కి వెళ్ళారు. అక్కడ దర్శనం చేసుకొని అక్కడ తీర్థప్రసాదం తీసుకున్న తర్వాత ఇక్కడ కొండపోచమ్మ సాగర్కి వచ్చారు. కొండపోచమ్మ సాగర్లో సెల్ఫీ వీడియో తీసుకునే ఆ సమయంలో ఈ ఘటన సంభవించిందని తెలుస్తుంది. అదేవిధంగా మృగాంకు, ఇబ్రాహిం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 5 విగతజీవులుగా అక్కడ చనిపోయి ఇక్కడ 7 గంటల తర్వాత వాళ్ళ మృతదేహాలు బయటపడ్డాయి. అఖిల, దీంతో పాటు ఇక్కడ చూస్తే ఒకరు ధనుష్, అదేవిధంగా లోహిత్, వీళ్ళిద్దరంతా కూడా అన్నదమ్ములు. ఫస్ట్ లోహిత్ అనే వ్యక్తి మాత్రము కిందికి దిగి సెల్ఫీ తీస్తున్న సమయంలో ఒకరి చేయి ఒకరు పట్టుకొని ఆ తర్వాత అక్కడ బండరాళ్ళు ఉన్నాయి, ఆ బండరాల కింద జారి పడ్డట్లుగా కొంత సమాచారం అవుతుంది. నిజంగా అక్కడ మాత్రము ఆ సమయంలో బోట్లో మాత్రము ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు మాత్రం చేపలు పట్టే దూరంలో ఉన్నారు. వీళ్ళు పిలిచినా వాళ్ళకి వినపడే పరిస్థితి లేదు. వీళ్ళంతా కూడా చెరువు డ్యామ్ అంటే మన కొండపోచమ్మ సాగర్ డ్యామ్ పైకి రావడానికి మాత్రం ఒక 15-20 నిమిషాల సమయం పట్టింది. వీళ్ళు కూడా అభద్రతానికి లోనయ్యారు. దాని తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అంటే దాదాపు 10 గంటల నుంచి కుటుంబ సభ్యులకు వీళ్ళు ఫోన్ ద్వారా మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ మల్లన్న సాగర్కి వెళ్ళాము, అక్కడి నుంచి ఇక్కడ కొండపోచమ్మ సాగర్కి వెళ్తున్నాము. అక్కడ సందర్శన చేసిన తర్వాత సెల్ఫీ దిగే సమయంలో ఈ ప్రమాదం సంభవించిందని చెప్పి కుటుంబ సభ్యులకు కొంత సమాచారం అందించారు. ఇప్పటికే ఇక్కడికి మాత్రం సంబంధించిన కుటుంబ సభ్యులందరూ చేరుకోవడం జరిగింది. దీంతో పాటు పోలీస్ శాఖ కూడా 7 గంటలు శ్రమించిన తర్వాత గజ ఈతలతో మృతదేహాలను పోస్ట్ మార్టం పంపించి క్లియర్గా చేసే పరిస్థితి అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. దీంతో పాటు సెల్ఫీ మోజులో పడిపోయి అంటే ఫస్ట్ 6 ఒకే చోట ఉన్నారు. ఒకరు మాత్రము వీడియో తీసే సమయంలో మాత్రము జారి పడుతుంటే మరిక 5 ఒకరు కాపాడే ప్రయత్నం చేశారు. అంటే ఒకరిని పట్టుకుని ఒకరు, అందులో 6 ఒకరు బయటకు రావడం జరిగింది. మృగాంకు, ఇబ్రాహిం మాత్రమే ఈ ప్రాణాలతో బయటపడ్డట్టుగా ఆ తర్వాత వీళ్ళు చెప్పడంతో పోలీస్ శాఖ, ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన స్థానికుల ద్వారా కొంత గజ ఈతగా లోపలికి వెళ్ళి వీళ్ళని కాపాడే ప్రయత్నం చేశారని చెప్తున్నారు. అంటే దాదాపు అప్పటికే 45-50 నిమిషాలు దాటింది కనుక ఎవరు బతికే పరిస్థితి లేదు కనుక వాళ్ళందరినీ కూడా చనిపోయినట్టుగా పోలీస్ శాఖ తర్వాత వాళ్ళందరి మృతదేహాలు బయటకు తీయడానికి శ్రమించారు 7 గంటలు. అఖిల. రైట్ దుర్గారెడ్డి, థ్యాంక్ యూ.